నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. దేశాన్ని వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వ్యసన ముక్త భారత్ అభియాన్ విజయవంతం కావడానికి బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ముమ్మిడివరంలోని బ్రహ్మకుమారి సంస్థ భవనంలో నేటి నుంచి 15 రోజుల పాటు నిర్వహించనున్న వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు పాల్గొని వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పోలవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పోలవరం మండలంలో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దీక్షలను ప్రారంభించి మాట్లాడుతూ డిఎస్సి పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర నిష్పక్షపాత విచారణ జరిపి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఆలమూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు వెలగల మౌలి ప్రకాష్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఈదర్ తేజ చౌదరి ఆధ్వర్యంలో భారీ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి ప్రారంభించగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెగా డిఎస్సి పేరుతో ప్రతిభను తొంగలో తొక్కి అవినీతి మార్గంలో అనేక మందిని ఉపాధ్యాయులను చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని వైసీపీ నాయకులు విమర్శించారు. మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ చేయాలని 2 నెలలుగా రాష్ట్రమంతటా ఉద్యమిస్తున్నామని, ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీక్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని, అదే క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుందని వైసీపీ నాయకులు తెలిపారు. అనంతపురం జిల్లా స్థానిక రామనగర్లోని హిత ఆసుపత్రిలో జరిగిన లైట్ టెక్నీషియన్ అశోక్ మృతి కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు అనంతపురం అర్బన్ డిఎస్పీ ఎం చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కేసు వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. డిఎస్పీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రనగర్లోని హిత హాస్పిటల్ను మొల్లంపుటి లక్ష్మీనాయుడు, షేక్ కరీముల్లా షా కలిసి నడుపుతున్నారు. అదే ఆసుపత్రిలో అశోక్ లైట్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు. అశోక్ జూలై 22న లక్ష్మీనాయుడు భార్యకు వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పంపడంతో అతనిపై కోపంతో కొట్టాలని లక్ష్మీనాయుడు, కరీంలు నిర్ణయించుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం నుంచి ప్రధాన గేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గేట్ వద్ద ధర్నా చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నప్పటికీ తమకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే కాకుండా యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై అనంతపురం జిల్లా గుత్తిపట్టణ సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆమీర్ ఖాన్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులకు
జరిమానాలు విధించారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించి జరిమానాలు వేశారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రీలే నిరాహార దీక్షల్లో భాగంగా పెదగంట్యాడ, కూడలిలో 64, 65, 74, 75, 76 వార్డుల పరిధి వైసీపీ నేతలు దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డిఎస్సి రాసిన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. వారికి వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులకు కాదని స్పోర్ట్స్ కోటా అంటూ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యలను తెలుసుకోవడం కంటే రాజకీయ బల ప్రదర్శనకే ప్రాధాన్యం ఇచ్చారని కూటమి నేతలు విమర్శించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి జగన్ పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమే ఈ పర్యటన ఉద్దేశమని వారు ఆరోపించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం జంక్షన్లో డిఎస్సి అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో ప్రతిభను తుంగలో తొక్కి అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మెగా డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.